ఈ తాగునీరు కలుషితం అవ్వడం వల్ల తాగునీరు సాగునీరు ప్రజల యొక్క జీవనం విధ్వంసం అవుతుంది. ప్రగతి పేరు మీద ప్రకృతిని విధ్వంసం చేసి తద్వారా యురేనియాన్ని వెలికి తీయడం ద్వారా మీరు ప్రజల యొక్క జీవనాన్ని విధ్వంసం చేయడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సుపుత్రుడు సమయానుకూలంగా పదజాలాన్ని ఉపయోగించి శాసనసభను ఈరోజు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు. నల్లమల అటవీ ప్రాంతం అనేది పశుపతి టు తిరుపతి అంటే నేపాల్ నుంచి తిరుపతి వరకు ఇది కనెక్టింగ్ కారిడార్. నక్సల్స్ భాషలో చెప్పాలంటే రెడ్ కారిడార్. నేపాల్లో ఉండే నక్సల్బరీ నేపాల్ నుంచి తిరుపతి వరకు ఈ అటవీ ప్రాంతం అంతా కూడా నక్సల్బరీ రెడ్ కారిడార్ కింద పెట్టుకొని నక్సలిజాన్ని వ్యాప్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మొదట పాలకులు నక్సలైట్లను ఏరేసిన అక్కడి నుంచి, తర్వాత చెంచులను ఏరేస్తున్నారు, ఆ తర్వాత జంతువులను ఏరేస్తున్నారు, ఆ తర్వాత మొత్తం సమాజాన్ని ఏరేసే ప్రయత్నానికి బహుళజాతి కంపెనీలు బహుజనులందరినీ వెలగొట్టి బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టి సమాజాన్ని విధ్వంసం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మనం అందరం కూడా నిలవరించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ప్రభుత్వం ఆదరాబాదరగా ఎందుకు ప్రకటనలు చేసిందంటే 2016లో ఈ అనుమతులు ఇచ్చినప్పుడే మేము ఉద్యమం చేసాం. అక్కడ స్థానికంగా తెలంగాణ ఉద్యమకారుడు నాసరయ్య అని ఒక సామాన్యమైన ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత చారగొండ వెంకటేశ్వర డాక్టర్ వంశీకృష్ణ గారు మొదలుపెట్టారు. మళ్ళీ 19లో రెండోసారి అనుమతులు వచ్చినప్పుడు డాక్టర్ వంశీకృష్ణ గారు అక్కడ మాజీ ఎమ్మెల్యే ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాడు. చెంచుపెంటలు అన్ని తిరిగినాం. పవన్ కళ్యాణ్ గారు నాకు అదే ప్రాంతం, నేను అక్కడి వాడిని. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా కొడంగల్ ఉండొచ్చు, ఎంపీగా మల్కాజ్గిరి ఉండొచ్చు, కానీ నా సొంత ఊరు అక్కడిని. నేను నల్లమల్ల ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు, పరిసరాలు, ప్రజలు, చెంచులు, ఆ అటవీ సంపద ఏందనే దాని మీద నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. నా సొంత ఊరు అక్కడే. 2 రోజులు ఆ అడవిలోకి వెళ్ళి ఆ చెంచుపెంటలలో తిరిగి ప్రజలందరితో కలిసి ఈ మధ్య కాలంలో స్థానికంగా ఉన్న పరిస్థితులన్నిటిని కూడా అంచనా వేసుకున్న తర్వాతనే ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో తీర్మానం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. శాసనసభలో 100,000 తీర్మానాలు చేసినాము, అది చట్టం కాదు. తీర్మానం గతంలో బీసీలకు 50% రిజర్వేషన్లని తీర్మానాలు చేసినాం, మాదిగల ఏబిసిడి వర్గీకరణ చేయాలని తీర్మానాలు చేసినాం, ఎన్నో తీర్మానాలు చేసినాం. ఈ తీర్మానాలకు చట్టబద్ధత ఉండదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న ఆందోళన ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి వ్యూహాత్మకంగా ప్రభుత్వం తీర్మానం అని చెప్తుంది. దేనికి విలువ ఉంటుందా అంటే ఈ కమిటీకి విలువ ఉంటుంది. స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశాన్ని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసి గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చైర్ చేసి మీటింగ్ పెట్టి మీటింగ్లో ఈ తీర్మానం చేస్తే ఈ తీర్మానానికి విలువ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మిగతా వేటిని కూడా శాసనసభలో చేసే తీర్మానాలను చేసిన తెలంగాణ విభజన చట్టం చేసిన చట్టానికే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా చేసిన చట్టానికే విలువ లేకుండా పోయింది. పవన్ గారికి, కళ్యాణ్ గారికి ఇంకెక్కువ తెలుసు. సో ఈ శాసనసభలో చేసిన, శాసన మండలిలో చేసిన 2 తీర్మానాలకు అనాపైస విలువ కూడా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్పష్టంగా చట్టాల పట్ల అవగాహన ఉన్నవాడిగా, చట్టాలు చేసే ప్రతినిధిగా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజంగానే నల్లమల అటవీ ప్రాంతాన్ని కాపాడాలన్న కోరిక ఉన్నా, 1000 టీఎంసీల నీరు కలుషితం కాకుండా ఉండాలన్నా, 1 కోటి ఎకరాల పంట పాడు కాకుండా చూడాలన్నా, 10 కోట్ల మంది తాగే జలాలను మీరు కాపాడి భవిష్యత్ తరాలకు మేమే కాదు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాలుగా దీన్ని బాగు చేయాలంటే తక్షణమే మీరు స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పెట్టండి. ఆ మీటింగ్ ఏకవాక్య తీర్మానం చేయండి. గతంలో ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేస్తున్నాము. ఈ ఫారెస్ట్ లోకి ఎవరు కూడా అడుగు పెట్టడానికి వీల్లేదు. చీమ చిట్టుకుమన్నా కూడా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం తీసుకెళ్లి లోపల పడేస్తాము. అటవీ చట్ట ప్రకారము క్రిమినల్ కేసులు పెట్టి అక్కడికి వచ్చే వాళ్ళను అరెస్ట్ చేసి లోపల పడేస్తామని ప్రజలకు మద్దతుగా ఉండడానికి, ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి వెళ్ళిన కోదండరామ్ గారినో, పెద్దల హనుమంతరావు గారినో, ఇంకొకరినో అరెస్ట్ చేయడం కాదు. ఇక్కడ యురేనియం సర్వే చేయడానికి కానీ, శాంపిల్స్ తీయడానికి కానీ, ఇక్కడ ఇతరత్ర మైనింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఏకవాక్య తీర్మానం చేసి పంపించినప్పుడే దీనికి విలువ ఉంటుంది. కాబట్టి ఏదైతే డాక్టర్ వంశీకృష్ణ గారు పాదయాత్ర మొదలుపెట్టి పెట్టాలనుకుంటున్నారో
పాదయాత్ర మీరు కొనసాగించండి. స్థానికంగా ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఆందోళనను విరమించకండి. ఈ ఆందోళనను విరమించే విధంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని వాయిదాలు వేసుకునే విధంగా ప్రభుత్వం నిన్నొక ప్రకటన చేసింది, ఇవాళ ఒక తీర్మానం చేసింది. ఎందుకంటే దీనికి ఉన్న ఈ అఖిలపక్ష సమావేశానికి ఉన్న ప్రాధాన్యతను తగ్గించి ముఖ్యమంత్రి గారు శాసనసభలనే తీర్మానం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఉత్తమ్ కుమార్ గారు, కోదండరామ్ గారు, ఇతరులందరూ ఎందుకు సమావేశం పెట్టాల్సి వచ్చింది? ఇవాళనే వాళ్ళ శాసనసభ ఈ మీటింగ్ లో సభ్యుడు ఆయన గువ్వల బాలరాజ్, ఈ స్టేట్ ఫారెస్ట్ అడ్వైజర్ లోకల్ ఎమ్మెల్యే యాజ్ ఎ మెంబర్ he passed that resolution. He was attended in that meeting. ఈ రోజు మాట్లాడతారంటే రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కు ఏం పని పాట లేక మీటింగ్ పెట్టుకొని చాయ్ బిస్కెట్ల కోసం మీటింగ్ పెట్టుకోవడానికి మాట్లాడాడు. అంటే రేపు ఆ పార్టీ ఏ దిశగా మాట్లాడబోతుందో చెప్పడానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ పని లేక ఒక మీటింగ్ పెట్టుకొని చాయ్ బిస్కెట్లు తినడానికి పెట్టుకురు. దానికి ఏమి లేదు. కేసీఆర్ ఇంత స్పష్టంగా చెప్పినారు. నిజంగానే కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే గువ్వల బాలరాజు గారు కూడా అందులో మెంబరే. తక్షణమే స్టేట్ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ మిస్టర్ సిద్దికి ఆల్సో ఈజ్ ఏ మెంబర్. హి హాస్ హిస్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. ఇందులో సభ్యుడు కాబట్టి తను మన తరఫున ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం అందులో సభ్యులం కాదని వారు మన తరఫున సభ్యుడిగా సభలో ఏం రెజల్యూషన్ పాస్ చేయాలనో ఇక్కడ పెద్దలు స్పీకర్ గా పనిచేసిన మిత్రుడు మనోహర్ గారికి లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్నది, పొలిటికల్ యాక్టివిటీ మీద వారికి తెలుసు. ఎట్లాంటి రెజల్యూషన్ పాస్ చేయాలనో రెజల్యూషన్ ఈ వారు ప్రవేశపెట్టబోయే రెజల్యూషన్ ఇక్కడున్న అఖిలపక్షం అందరం కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. ఆ రెజల్యూషన్ త్రూ సిద్దికి మీరు ఆ స్టేట్ అడ్వైజరీ బోర్డుకు పంపించేసి యాజ్ ఇట్ ఈస్ గా దాన్ని ఆమోదం పొందే విధంగా మన అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా ఇది మనము మొదటి స్టెప్ లోనే ఉన్న ఉద్యమంలో మిగతా అడుగులు కూడా ముందుకు వేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారిని ఫిజికల్ గా నల్లమల అటవీ ప్రాంతాన్ని అదే విధంగా పులివెందులో ఉండే తుమ్మలపల్లిలో జరుగుతున్న పరిణామాలను కూడా వారు ప్రత్యక్షంగా పర్యటించి తెలుసుకుంటే సమాజానికి కూడా మీరు రావడం వల్ల ఇంకెక్కువ సమాచారం చేరుతుంది. అక్కడ ఉన్న స్థితిగతులు పరిస్థితులు కూడా మీకు ఏమాత్రం పరిస్థితులు అనుకూలించినా మీరు ఒక్కసారి ఆ ప్రాంతం పర్యటన పెట్టుకోవాల్సిందిగా మీరు విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా సమస్యలు సైంటిస్టుల నుంచి జడ్జి న్యాయమూర్తుల వరకు అందరినీ ఇక్కడ ఒక వేదిక మీదకి రప్పించి ఈ సమస్యను పూర్తి స్థాయిలో అవగాహన కల్పించినందుకు ప్రయత్నం చేసిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు.